గురించి మృగములను విచారించును, అది నీకు బోధించును. ఆకాశ పక్షులను విచారించుము, అవి నీకు తెలియజేయను. భూమిని గురించి ధ్యానించిన ఎడల అది నీకు బోధించును. సముద్రంలోని చేపలు నీకు దాన్ని వివరించును. వీటన్నిటిని బట్టి యోచించుకునే ఎడల యెహోవా హస్తము వీటిని కలుగు చేసినని తెలుసుకునే వాడు జీవరాశుల ప్రాణమును మనుషులందరి ఆత్మలను ఆయన వశంలో ఉన్నవి కదా. అంతగా నీకు దేవుని గురించి మూఢులు ఏమీ తెలియకపోతే, ఆకాశాలు వివరించే సంగతి నీ చేతికి వినిపించకపోతే మృగాల దగ్గరికి వెళ్ళడం మీద మృగములను విచారించును, అవి నీకు బోధించు. ఆకాశ పక్షులను అడుగు, అవి చెప్తే నా సంగతి, నేను వాటిని చేసేయని మాట్లాడుతుంటాయి. సముద్రం చేపలు అడుగుతావాలంటే వాటిని నేనే చేశానని చెప్తాయి. పరలోకమందున దేవుడు మమ్మల్ని చేసేవని సముద్రంలో తిరుగుతుంటాయి. భూమిని ధ్యానించు, అది చెప్తుంది నీకు కావలేదన్నది. పరమందున దేవుడు నన్ను చేసేదని చెప్తుంది. వీటన్నిటిని గురించి ఆలోచించుకున్నట్టయితే యెహోవా హస్తము వాటిని కలుగు చేయలేదని తెలుసుకోలేని వాడెవడు అని. నీకు తెలుసుకోవాలనే మనసు ఉంటే దేవుడు ఉన్నాడని, ఆయన యెహోవా అని తెలుసుకోవడానికి లేదు. దేవుడు ఉన్నాడని ఏదో ఒక దానికి వెళ్ళిపోయి దేవుడిలో ఒక దాన్ని పట్టుకుని నా దేవుడు అనాల్సిన అవసరం లేకుండా చేపలంటే యెహోవా దేవుడు అని చెప్తుంది, మృగం అంటే యెహోవాయే దేవుడు అని చెప్తుంది, ఆకాశ పక్షులు అడిగితే యెహోవాయే దేవుడు చూపించుకోవాలి, భూమిని అడిగితే యెహోవాయే దేవుడు అని. కనుక దేవుడు ఉన్నాడు అనే వాస్తవం మాత్రమే కాకుండా దేవుడు ఒక వ్యక్తి అయి ఉన్నాడు అనే సమాచారాన్ని ఆలోచన చేశాం. ఈ వ్యక్తి అయిన దేవుడు శక్తివంతుడైన దేవుడై ఉన్నాడు, సజీవుడు, సర్వశక్తుడై ఉన్నాడు. ఆయన మోగవాడు కాదు, జ్ఞానం లేని వాడు కాదు. దేవుడు సజీవుడు, సర్వశక్తుడు.